హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. సో మనకి రీసెంట్గా పీజీ సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండ్ అందరూ అప్లై చేశారు కూడా. సో మనకి నెక్స్ట్ మంత్ జూన్లో మనకి ఈ పీజీ సెట్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అయితే చాలామందికి ఈ కెమిస్ట్రీ చూసుకుంటే తక్కువ టైం ఉంది, మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయాలా లేదా ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది. సో వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి లాస్ట్ త్రీ ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ అనేవి వాటి ట్రెండ్ ఏ టాపిక్స్ నుంచి ఏ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉందని చూసుకొని ఒక టాప్ 95 టాపిక్స్ అనేది నేను ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ టాప్ 95 టాపిక్స్ లేదా కాన్సెప్ట్స్ అనేవి మీరు ప్రిపేర్ అయినట్లయితే సో వీటితో పాటు రిమైనింగ్ సిలబస్ కూడా నార్మల్గా చూస్తారు. లేదు ఇవి ప్రిపేర్ అయినా సరే మీకు మంచి స్కోర్ అనేది స్కోర్ చేయొచ్చు. సో ఈ 95 టాపిక్స్ చూసుకున్నట్లయితే సో స్క్రీన్ మీద చూడండి. ఇనీషియల్గా మనకి కెమిస్ట్రీలో మనకి ఇన్ఆర్గానిక్, ఫిజికల్ అండ్ ఆర్గానిక్ ఇవి కాక మనకి సిలబస్లో ఏంటంటే అడిషనల్గా జనరల్ కెమిస్ట్రీ అనేది కూడా మెన్షన్ చేశారు. సో ఆ జనరల్ కెమిస్ట్రీలోకి మన అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, సో స్పెక్ట్రోస్కోపీ ఇలాంటి కొన్ని అడిషనల్ టాపిక్స్ అనేవి అందులో మెన్షన్ చేశారు. అయితే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ చూడండి జనరల్లో, అండ్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ అండ్ ఫిజికల్ ఈ 3 బ్రాంచెస్లో ఏ టాపిక్స్ అనేవి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ ఆ టాపిక్లో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి కూడా ఈ వీడియోలో నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఆర్గానిక్ చూసుకున్నట్లయితే ఇన్ఆర్గానిక్లో మనకి కెమికల్ బాండింగ్, ఎస్ అండ్ పి బ్లాక్, కోఆర్డినేషన్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ ఓఎంసి అండ్ బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో కూడా హై వెయిటేజ్ టాపిక్స్ వచ్చేసి మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అనేది మోస్ట్లీ హై వెయిటేజ్ టాపిక్. దాని తర్వాత ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ కెమికల్ బాండింగ్ సో మనం +1 +2 క్లాస్ 11th 12th నుంచి కూడా చదువుతూ వస్తున్నాం. సో సేమ్ బేసిక్స్తో కెమికల్ బాండింగ్ కూడా కంప్లీట్ చేయండి, దాని నుంచి కూడా ఎక్కువ వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మస్ట్ అండ్ షుడ్ చాప్టర్ వచ్చేసి జీఓసి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇందులో మోస్ట్లీ ద బేసిక్స్ ఆఫ్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నీ కూడా ఈ జీఓసిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మీకు జీఓసి మీకు బాగా అర్థమైతేనే మీరు రిమైనింగ్ టాపిక్స్ అయినా నేమ్డ్ రియాక్షన్స్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, అవి ఈజీగా అర్థమవుతాయి. సో జీఓసి అనేది మస్ట్ అండ్ షుడ్ అండ్ హైలీ వెయిటేజ్ టాపిక్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రోకార్బన్స్. సో మనకి హైడ్రోకార్బన్స్లో వచ్చేసరికి ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. సో ఈ 3 అనేవి హైడ్రోకార్బన్స్లోకి వస్తాయి. అండ్ వీటిలో ఏవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనం నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా చెప్తాం. అండ్ నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ టాపిక్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ ఎమినో యాసిడ్స్, హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీ, నైట్రోజన్ కాంపౌండ్స్ అండ్ నేమ్డ్ రియాక్షన్స్. సో మనకి మిగిలిన హైడ్రోకార్బన్స్ కాక హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటే ఆల్కహాల్స్, ఫీనాల్స్ అండ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ వీటి నుంచి వచ్చే నేమ్డ్ రియాక్షన్స్ అనేవి మోస్ట్లీ ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి కూడా వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే కైనెటిక్స్, థెర్మోడైనమిక్స్ అండ్ సాలిడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్కి వచ్చేసరికి అన్నీ కూడా మెమరైజింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతారు. క్యాలిక్యులేషన్ టైపు అప్పుడప్పుడు రావచ్చు, కానీ సాలిడ్ స్టేట్ నుంచి ఎక్కువ కూడా మీరు గుర్తుంచుకునే కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ సొల్యూషన్స్, కాలిగేటివ్ ప్రాపర్టీస్. లాస్ట్ వచ్చేసి ఫేజ్ రూల్. సో ఫేజ్ రూల్ నుంచి కన్ఫామ్గా 1 to 2 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆఫ్ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్. అయితే ఈ చాప్టర్స్లో ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫస్ట్ లెసన్ వచ్చేసి కెమికల్ బాండింగ్. సో ఈ కెమికల్ బాండింగ్ మనం క్లాస్ 11th 12th నుంచి చదువుతున్నాం. అయితే ఇందులో ఎక్కువగా మనకి అడిగే క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్ నుంచి వస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైబ్రిడైజేషన్.
సో మీకు హైబ్రిడైజేషన్ ఫైండ్ చేయడం వస్తే దాని నుంచి మనకి ఇచ్చిన కాంపౌండ్లో హైబ్రిడైజేషన్ బట్టి జామెట్రీ క్యాలిక్యులేట్ చేయొచ్చు, వాటి షేప్ అనేది చెప్పచ్చు, అందులో ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. సో ఈ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అనేది మీరు చదివినట్లయితే దాంతోపాటు ఇంకొక 3 అడిషనల్ క్వశ్చన్స్ మోడల్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి MOTD మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో దీని నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 3 or 4 కాంపౌండ్స్ ఇచ్చేసి అందులో బాండ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది అడగచ్చు, అలాగే వాటి బాండ్ లెంత్ ఆర్డర్స్ అనేవి అడగచ్చు. సో ఇది కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి డైపోల్ మూమెంట్. సో కొన్ని కాంపౌండ్స్ ఇచ్చేసి అందులో దేనికి డైపోల్ మూమెంట్ ఎక్కువగా ఉంది, లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అడగచ్చు, లేదా డైపోల్ మూమెంట్ దేనికి 0. సో 7 కాంపౌండ్స్ ఇచ్చాడు, అందులో డైపోల్ మూమెంట్ 0 ఉన్నవి 3 కాంపౌండ్సా 4 కాంపౌండ్సా, లేదా డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0, డైపోల్ మూమెంట్ ప్రెజెంట్ ఉన్న కాంపౌండ్స్ నెంబర్ ఎన్ని, అలా కూడా అడగచ్చు, లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్ కూడా అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాండ్ యాంగిల్. సో బాండ్ యాంగిల్ నుంచి కూడా మనకి ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్స్ అనేవి మనకు అడగడం జరుగుతుంది. సో కెమికల్ బాండింగ్ నుంచి ఈ 4 కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి SNP బ్లాక్. సో మనకి SNP బ్లాక్ అనేది చాలా ఎక్కువ టాపిక్, పెద్ద టాపిక్. సో ఇందులో మనం జనరల్ ప్రాపర్టీస్ అనేవి ప్రతి గ్రూప్కి కూడా మీరు చూసుకోవాలి. అండ్ అలాగే ఈ జనరల్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఎలక్ట్రోనెగటివిటీ అవనివ్వండి, అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, బేసిసిటీ, ఇవన్నీ కూడా మనకి ఈ జనరల్ ప్రాపర్టీస్లోకి అనేవి మనకు వస్తాయి. అండ్ ఈచ్ గ్రూప్లో ఏవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనుకుంటే 13th గ్రూప్ బోరాన్ ఫ్యామిలీ నుంచి మనకి బోరాన్ రియాక్షన్స్ అంటే బోరాన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి చూడండి. అండ్ అలాగే బోరేన్స్లో వచ్చేసరికి డైబోరేన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డైబోరేన్ గురించి ఎక్కువగా నేర్చుకోండి. అండ్ బోరజిన్ అండ్ అల్యూమినియంకి సంబంధించి ఏమైనా కాంపౌండ్స్ ఉంటాయి కదా, సో అల్యూమినియం కాంపౌండ్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 14th గ్రూప్ కార్బన్ ఫ్యామిలీ నుంచి కార్బన్ ఎల్లోట్రోప్స్ నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ ఉంటుంది. అది డైమండ్ మీద కానివ్వండి, గ్రాఫైట్ అండ్ ఫులరిన్ C60 మీద. సో వీటి గురించి నేర్చుకోండి. అలాగే కార్బైడ్స్, మెటల్ కార్బైడ్స్, నాన్ మెటల్ కార్బైడ్స్, వాటి క్లాసిఫికేషన్స్ అనేవి చూడండి. అండ్ సిలికాన్ గురించి వచ్చేసరికి సిలికేట్స్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ సిలికోన్స్. 15th గ్రూప్ వచ్చేసరికి నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ యొక్క యాసిడ్స్ అండ్ వాటి ఆక్సైడ్స్. ఎగ్జాంపుల్స్ నైట్రోజన్ ఆక్సైడ్ అవనివ్వండి, నైట్రోజన్ పెంటాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, ఇలా నైట్రోజన్కి ఫాస్ఫరస్కి ఉన్న ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, వాటి ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి నేర్చుకోండి. అలాగే వాటిని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ యాసిడ్స్ అనేవి వస్తాయి, సో ఆ యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి 16th గ్రూప్ ఆక్సిజన్ ఫ్యామిలీ నుంచి ఆక్సైడ్స్ క్లాసిఫికేషన్, ఎసిడిక్, బేసిక్ అండ్ న్యూట్రల్ ఆక్సైడ్స్, ఈ క్లాసిఫికేషన్ అనేది చూడండి. అండ్ సల్ఫర్కి వచ్చేసరికి కూడా మనకి సల్ఫర్ ఆక్సైడ్స్ గురించి అండ్ సల్ఫర్ యాసిడ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, సల్ఫ్యూరస్ యాసిడ్ ఉంది. సో వీటి గురించి నేర్చుకోండి. అందులో వాటి స్ట్రక్చర్స్ తెలియాలి, వాటి ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ సల్ఫర్, ఏ యాసిడ్లో ఏ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉందనేది మీరు క్యాలిక్యులేట్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ హాలోజన్ ఫ్యామిలీ చూసుకుంటే క్లోరిన్ ఆక్సైడ్స్, క్లోరిన్ యాసిడ్స్, పెర్క్లోరిక్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్, సో క్లోరస్ యాసిడ్, వీటి గురించి వాటి స్ట్రక్చర్స్, ఆక్సిడేషన్ స్టేట్స్ చూడండి. నెక్స్ట్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. సో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, అండ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ యొక్క హైబ్రిడైజేషన్ని ఎలా ఫైండ్ చేయాలి, దేనికి ఏ షేప్ ఉంటుంది అని కూడా, ఇదంతా కూడా మన కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ లాస్ట్ 18th గ్రూప్ చూసుకున్నట్లయితే జీనాన్ కాంపౌండ్స్, జీనాన్ ఆక్సైడ్స్, జీనాన్ ఫ్లోరైడ్స్, జీనాన్ ఆక్సిఫ్లోరైడ్స్. సో ఇది SNP బ్లాక్. సో మీరు SNP బ్లాక్ అనేది మీరు చదవగలిగితే, ఎందుకంటే ఇది మోస్ట్లీ ఎక్కువ టాపిక్, పెద్ద టాపిక్ ప్లస్ మ్యాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు చదవాలనుకుంటే చదవండి, లేదా స్కిప్ చేసినా పర్లేదు. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ చాప్టర్. కోఆర్డినేషన్ నుంచి కన్ఫామ్గా ఏ పేపర్ చూసినా సరే మీకు
ఐయుపాక్ నామినిక్లేచర్ మీద కన్ఫర్మ్ క్వశ్చన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెర్నర్స్ థియరీ, తర్వాత ఇన్నర్ ఆర్బిట్ అండ్ అవుటర్ ఆర్బిట్ కాంప్లెక్సెస్. సో మీకు ఒక కాంప్లెక్స్ అనేది ఇచ్చేసి అది ఇన్నర్ ఆర్బిట్ కాంప్లెక్సా లేదా అవుటర్ ఆర్బిట్ కాంప్లెక్సా అని అడుగుతాడు. సో ఇన్నర్ ఆర్బిట్ అంటే ఏంటి, అవుటర్ ఆర్బిట్ అంటే ఏంటి, సో అలాగే లో స్పిన్ కాంప్లెక్స్ అంటే ఏంటి, హై స్పిన్ కాంప్లెక్స్ అంటే ఏంటి. సో ఇన్నర్ ఆర్బిట్లో ఏ డిఎల్ ఆర్బిటల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, హయ్యర్ ఆర్బిట్లో ఏ డి ఆర్బిటల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ పాస్టులేట్ చూడండి. అలాగే ఆక్టాహెడ్రల్లోని టెట్రాహెడ్రల్లోని సిఎఫ్ఎస్సి వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా నేర్చుకోండి. లాస్ట్ వచ్చేసి ఐసోమెరిజం. సో మనకి ఐసోమెరిజమ్స్, స్ట్రక్చరల్ ఐసోమెరిజమ్స్ ఉంటాయి అండ్ స్టీరియో ఐసోమర్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ ఐసోమర్స్ కొంచెం ఈజీగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి, స్టీరియో ఐసోమర్స్ కూడా చదివితే ఈజీగా ఉంటాయి, కానీ స్ట్రక్చరల్ బాగా చూసుకోండి. అంటే లింకేజ్ ఐసోమర్స్ అవుతుందా లేదా హైడ్రేటెడ్ ఐసోమర్సా. సో ఇలాంటి ఐసోమెరిజంకి సంబంధించి కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి డి బ్లాక్. డి బ్లాక్లో ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మీకు రావాలి. 3D సిరీస్, 4D అండ్ 5D సిరీస్ ఎలిమెంట్స్ అనేవి వాటి జనరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ తెలియాలి, అలాగే వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా మనకు తెలియాలి, అండ్ అలాగే వాటిలో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో డి బ్లాక్ ఎలిమెంట్స్లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేషన్, మ్యూ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం మనకు రావాలి. ఓకే, అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కెటలైటిక్ ప్రాపర్టీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి అమోనియా హ్యాబర్స్ ప్రాసెస్లో అమోనియా ప్రొడక్షన్లో మనకి ఐరన్ మెటల్ని యూజ్ చేస్తాం, అలాగే మాలిబ్డెనాన్ని ప్రమోటర్ కింద యూజ్ చేస్తాం. సో ఇలాగా డి బ్లాక్ మెటల్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ మెటల్స్ అనేవి ఏ కెటలైటిక్ ప్రాసెస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ అలాగే అప్లికేషన్స్, ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేస్తున్నాయి, ఎక్కడెక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్ ఉంది, సో బ్రాస్ ఉంది, ఇలా ఏ మెటల్స్ అనేవి ఏ మెటల్ కాంబినేషన్తో మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం అనే క్వశ్చన్స్ కూడా మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ వచ్చేసరికి ఎఫ్ బ్లాక్లో మీరు 4F అండ్ 5F ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్, వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్గానో మెటాలిక్ కెమిస్ట్రీ, మోస్ట్లీ ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ తర్వాత సెకండ్ వెయిటేజ్ ఆర్గానో మెటాలిక్ కెమిస్ట్రీ. సో ఇందులో ఏంటంటే ప్రిపరేషన్స్, ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ ప్రిపరేషన్ మెథడ్స్ అనేవి చూడండి. అండ్ అలాగే మోస్ట్లీ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ క్యాలిక్యులేషన్. సో నెక్స్ట్ ఈఏఎన్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ క్యాలిక్యులేషన్ కూడా చూడండి. అండ్ అలాగే మెటలోసిన్స్. సో మెటలోసిన్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫెర్రోసిన్ స్టాగర్డ్ ఎక్లిప్స్ స్ట్రక్చర్, వాటి ప్రిపరేషన్స్, వాటి ప్రాపర్టీస్ అనేవి చూడండి. లాస్ట్ వన్ వచ్చేసి బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మెమరైజబుల్ చాప్టర్ ఇది. సో ఇందులో ఏంటంటే హీమోగ్లోబిన్, మయోగ్లోబిన్ అండ్ క్లోరోఫిల్. సో ఈ మూడింటి గురించి కూడా కంప్లీట్గా నేర్చుకోండి. సో వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీమోగ్లోబిన్ ఉంది. సో హీమోగ్లోబిన్లో ఉండే సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి, మయోగ్లోబిన్లో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి, క్లోరోఫిల్లో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి. ఓకే, అండ్ వాటి ఆక్సిడేషన్ స్టేట్స్ ఏంటి అంటే +2లో ఉన్న ఐరన్ +2లో ఉందా, మెగ్నీషియం +2వా +3యా. సో ఇలా వాటి ఆక్సిడేషన్ స్టేట్స్ అవనివ్వండి. అండ్ ఆ మాలిక్యూల్లోని ఏ మెటల్ ఉంది, ఏ సెంట్రల్ మెటల్ ఆటమ్, ఐరన్ ఉందా, కాపర్ ఉందా. సో ఇవి నేర్చుకోండి. సో అవి ఇన్ఆర్గానిక్ టాపిక్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకోండి. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి, న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, హోమాలిసిస్ అంటే క్లీవేజ్లో హోమాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది, హెట్రాలిసిస్ ఎలా జరుగుతుంది, సో వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి. లాస్ట్ దాని తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్లో ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఎఫెక్ట్ అండ్ హైపర్ కాంజుగేషన్. సో ఈ మూడింటి యొక్క డెఫినేషన్స్, వాటి ప్రాపర్టీస్ చూసాక వాటి అప్లికేషన్స్ అనేవి మోస్ట్లీ ఇంపార్టెంట్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, ఈ 3 ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని మనం వాటిని ఏ విధంగా కార్బోకాటియన్ స్టెబిలిటీ అవ్వడం అండి, కార్బానియన్ స్టెబిలిటీ అవ్వడం అండి, ఎసిడిటీ, బేసిటీ, ఇలాగా
వీటిని చెప్పడానికి ఈ 3 ఎఫెక్ట్స్ కూడా ఎలా యూజ్ అవుతున్నాయి, వాటి అప్లికేషన్స్ అనేవి మోస్ట్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఆరోమాటిసిటీ, అంటే ఒక కాంపౌండ్ ఇచ్చేసి అందులో ఏది ఆరోమాటిక్ లేదా ఏది యాంటీ ఆరోమాటిక్ లేదా ఏది నాన్ ఆరోమాటిక్ అనేది అడగడం జరుగుతుంది. సో వాటి గురించి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోకార్బన్స్. సో మనకి హైడ్రోకార్బన్స్లో మనకు ఉండేవి ఏంటి, ఆల్కేన్స్, ఆల్కిన్స్ అండ్ ఆల్కైన్స్. సో ఈ మూడిటి యొక్క ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్ ఫస్ట్ చూడండి. అండ్ అలాగే ఆల్కిన్స్ నుంచి స్పెషల్గా చూడాల్సింది ఏంటంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ మార్కోనికాఫ్ రూల్ అండ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. సో ఈ రెండింటి మీద సంబంధించి లాస్ట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ అరౌండ్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఓన్లీ మార్కోనికాఫ్ రూల్, యాంటీ మార్కోనికాఫ్ రూల్ సంబంధించి అడిగాడు. సో ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్, దీన్ని అసలు మిస్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్లో కన్ఫామ్గా చూడాల్సింది గ్లూకోజ్ స్ట్రక్చర్ ఎలిసిడేషన్ అనేది ఉంటుంది. స్ట్రక్చర్ ఎలా చెప్తాం అనేది రియాక్షన్స్ బేస్ చేసుకుని, అలాగే గ్లూకోజ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్, అంటే బేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ NaOH తో గ్లూకోజ్ బేస్తో రియాక్ట్ అయితే మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి, యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి, గ్లూకోజ్ని రెడ్యూసింగ్ ఏజెంట్ యూస్ చేసినప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ వాడినప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఎపిమర్స్ అంటే ఏంటి, గ్లూకోజ్ ఎపిమర్ ఏంటి అనేది అవి చూసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 రియాక్షన్స్ వచ్చేసరికి ఇందులో కిలియానీ ఫిషర్ రియాక్షన్ ఒకటి, రఫ్ డిగ్రాడేషన్ రియాక్షన్ ఒకటి. నెక్స్ట్ ఎమినో యాసిడ్స్లో క్లాసిఫికేషన్ అనేది చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎసిడిక్, బేసిక్ అండ్ న్యూట్రల్ ఎమినో యాసిడ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఎసిడిక్ ఎమినో యాసిడ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, బేసిక్స్కి ఏంటి. సో ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎమినో యాసిడ్స్ నేమ్స్ ఇచ్చేసి అందులో ఏది ఎసిడిక్ ఏది బేసిక్ అని అడగచ్చు, లేదా ఎసిడిక్ ఎమినో యాసిడ్కి ఎగ్జాంపుల్ ఏంటని 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఒకటి మీకు ఎసిడిక్ ఎమినో యాసిడ్ అవుతుంది, అది మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జ్విటరయాన్ అంటే ఏంటి అండ్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏంటి. ఓకే, ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ యాసిడ్ అంటే ఎసిడిక్ ఎమినో యాసిడ్స్కి ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఏ రేంజ్లో ఉంటుంది, బేసిక్ ఏ రేంజ్లో ఉంటుంది, న్యూట్రల్ అయితే ఏ రేంజ్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పెప్టైడ్ బాండ్ అంటే ఏంటి అండ్ ప్రోటీన్ స్ట్రక్చర్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ స్ట్రక్చర్స్ అనేవి చూడండి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ టెస్ట్. సో మనకి ఎమినో యాసిడ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనేవి ఉంటాయి, నిన్హైడ్రిన్ టెస్ట్ అని. సో ఇలా ఐడెంటిఫికేషన్ టెస్ట్, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా మనకి మాలిష్ టెస్ట్ అని ఉంటుంది. ఐడెంటిఫికేషన్ టెస్ట్ మనకి కార్బోహైడ్రేట్స్ ప్రెజెంట్ ఉన్నాయా లేదా అనేది మనకి కొన్ని ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనేవి ఉంటాయి. సో అవి కార్బోహైడ్రేట్స్కి చూడండి, అలాగే ఎమినో యాసిడ్స్ కూడా చూడండి. నెక్స్ట్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. సో హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో మనం మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్. సో ఇందులో ఏంటంటే వీటి ఆరోమాటిక్ ఆర్డర్. సో ఏది మోస్ట్లీ ఆరోమాటిక్, ఈ 4 సో వీటి ఆరోమాటిక్ ఆర్డర్ చూడాలి, అలాగే రియాక్టివిటీ ఆర్డర్ అండ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఫిర్రోల్ అండ్ పిరిడిన్. సో మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఏ పొజిషన్ దగ్గర జరుగుతుంది, ఫిర్రోల్ ఉందంటే ఏ పొజిషను, పిరిడిన్ ఏ పొజిషన్లో మనకి ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అవుద్ది, న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అవుద్ది. అలాగే వీటి బేసిటీ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి మనకి రిమైనింగ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటే ఆల్కహాల్స్, ఫీనాల్స్, కార్బనైల్ కాంపౌండ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ యొక్క వీటి నుంచి ఎక్కువ అడిగేవి ఏంటంటే నేమ్డ్ రియాక్షన్స్. సో హైడ్రాక్సీ కాంపౌండ్స్ చూసుకున్నట్లయితే ఎంపీవి రిడక్షన్ ఒకటి, ఫిషర్ ఎస్టరిఫికేషన్, స్కాట్ అండ్ బామన్ రియాక్షన్, కోల్బేస్ రియాక్షన్ అండ్ గెటర్మెల్ ఆల్డిహైడ్ రియాక్షన్. సో ఇవన్నీ హైడ్రాక్సీ కాంపౌండ్స్ నుంచి ఇంపార్టెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ కార్బనైల్ వచ్చేసరికి క్లెమెన్సన్ రిడక్షన్, ఉల్ఫ్ కిష్నర్ రీఅరేంజ్మెంట్, ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డాల్, కెనిజారో, బెంజో అండ్ పెర్కిన్. సో ఇవన్నీ కూడా కార్బనైల్ కాంపౌండ్స్లో ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్. సో ఇన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయని కంగారు పడకండి. సో మీరు ఇందులో ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉల్ఫ్ కిష్నర్ ఉంది, అందులో
రియాక్టెంట్, ఇనీషియల్గా మనం తీసుకునే రియాక్టెంట్ కాంపౌండ్ ఏం తీసుకుంటున్నాం, ఏ రియేజెంట్ యూస్ చేస్తున్నాం, ఫైనల్గా మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి. సో ఈ 3 గుర్తుంచుకుంటే చాలు మీరు ఈ నేమ్ రియాక్షన్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్. సో ఇందులో ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్లోకి వచ్చేసరికి హెచ్విజెడ్ రియాక్షన్ ఒకటి, హన్స్డెక్కర్ రియాక్షన్, ఆర్ అండ్ ఐస్టెడ్ రియాక్షన్, హాఫ్మెన్ బ్రోమైడ్ రీఅరేంజ్మెంట్. ఓకే, అండ్ ఎడిషనల్గా మీరు చూడాల్సింది శాండ్మేర్ అండ్ గెటర్మెన్ రియాక్షన్స్. వాటి డిఫరెన్స్ చూడండి. శాండ్మేర్లు ఏంటంటే మనం కాపర్ సాల్ట్స్ యూజ్ చేస్తాం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HCl. అదే గెటర్మెన్కి వచ్చేసరికి ఓన్లీ కాపర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HCl యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి వెయిటేజ్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టెన్స్. సో ఇందులో కూడా కండక్టెన్స్ ఒక యూనిట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. యూనిట్స్ మారిపోయినా సరే మనకి ఆప్షన్ అనేది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కండక్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, కండక్టెన్స్లో మోలార్ కండక్టెన్స్ ఏంటి, దాని యూనిట్స్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి, తర్వాత ఈక్వాలెంట్ కండక్టెన్స్ ఏంటి, యూనిట్స్, ఫార్ములా. నెక్స్ట్ నెర్నస్ట్ ఈక్వేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ నెర్నస్ట్ ఈక్వేషన్. అలాగే అయోనిక్ స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఇచ్చారు, NaCl సొల్యూషన్ ఇచ్చినప్పుడు దాని అయోనిక్ స్ట్రెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏ ఫార్ములా వాడతాం అనేది మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హౌ వీ కెన్ ఫైండ్ స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్. స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్ ఒక సెల్ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాడు, ఒక రియాక్షన్ ఇచ్చేస్తాడు, దాని స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి, E0 సెల్. సో దాని ఫార్ములా ఏంటి, ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్, లేదా ఈ రిడక్షన్ మైనస్ ఈ ఆక్సిడేషన్. ఓకే, రిడక్షన్ ఎక్కడ జరుగుతుందో దాని పొటెన్షియల్ని, ఆక్సిడేషన్ జరిగిన పొటెన్షియల్ని మనకి డిఫరెన్సే మనకి E0 సెల్. ఓకే, అలాగే కోల్డ్ రాష్ లా. సో కోల్డ్ రాష్లో కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్ రేట్లా అనేది నేర్చుకోండి. రేట్లో వచ్చేసి ఏం లేదు, ద రేట్ ఈజ్ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేట్ల నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ A² అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B². A అండ్ B అనే 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, వాటి కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది రేట్లో అది. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకుందాం, ఇచ్చినప్పుడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ B అవనమండి. రియాక్టెంట్స్లో ఏదో ఒక రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ని either ఇంక్రీజ్ చేసామనొచ్చు, లేదా 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసాం, అయితే రేట్ ఎనీ టైమ్స్ ఇంక్రీజ్ అవుద్ది, లేదా 2 టైమ్స్ డిక్రీజ్ చేసాం, రేట్ ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా. సో లేదా ఇలా డైరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ A² అండ్ B²కి ప్రపోర్షనల్గా ఉంది, అయితే దీని ఆర్డర్ ఏంటి. సో ఆర్డర్ అంటే ఏంటి, పవర్లో ఉండే వాల్యూని మనం యాడ్ చేస్తే అదే మనకి ఆర్డర్ అవుతుంది. సో 2 + 1, ఏకి పవర్లో ఎంత ఉంది 2, బీకి పవర్లో 1, 2 + 1 3. సో ఇది థర్డ్ ఆర్డర్ రియాక్షన్. సో ఇలా ఆర్డర్ అడగచ్చు, లేదా ఆ కాన్సన్ట్రేషన్స్ అనేవి ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేస్తే రేట్ ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా, ఎంత టైం, ఇది 2 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాం, అయితే రేట్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుద్ది, లేదా ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. సో ఇందులో అప్ టు సెకండ్ ఆర్డర్ వరకు చూడండి, 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్. ఇందులో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే వాటి యూనిట్స్. 0 ఆర్డర్కి యూనిట్స్ ఏంటి, ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్కి యూనిట్స్ ఏంటి, తర్వాత హాఫ్ లైఫ్, నెక్స్ట్ వచ్చి రేట్ ఈక్వేషన్స్. 0 ఆర్డర్ రేట్ ఈక్వేషన్ ఏంటి, ఫస్ట్ ఆర్డర్ ఏంటి, సెకండ్ ఆర్డర్ ఏంటి, వాటి యూనిట్స్ ఏంటి, అంటే వాటిలో హాఫ్ లైఫ్కి రిలేషన్స్ ఏంటి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి అర్హేనియస్ ఈక్వేషన్. సో మనకి అర్హేనియస్ ఈక్వేషన్ నుంచి మనకి రేట్ ఇచ్చేస్తాడు, అలాగే మనకి యాక్టివేషన్ ఎనర్జీ ఇవ్వచ్చు. సో వీటి బట్టి క్యాలిక్యులేట్ చేయమని అడగచ్చు. సో ఈ అర్హేనియస్ ఈక్వేషన్ని మనం లాగరిథమ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటే 2 ఈక్వేషన్స్ కూడా అర్హేనియస్ ఈక్వేషన్లో ఉంటాయి. లాగ్ K2/K1 ఈజ్ ఈక్వల్ టు EA/2.303 R ఇంటూ 1/T1 - 1/T2. సో ఈ విధంగా మనం డెరైవ్ చేయొచ్చు దీన్ని ఇంకా. సో అర్హేనియస్ ఈక్వేషన్ గురించి మొత్తం నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్.
థర్మోడైనమిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ బేసిక్స్ అనేవి మీకు కావాలి. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, వాటిలోకి ఏ ఎగ్జాంపుల్స్ వస్తాయి, అలాగే స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి, పాత్ ఫంక్షన్ అంటే ఏంటి, స్టేట్ ఫంక్షన్లోకి ఏ వేరియబుల్స్ వస్తాయి, పాత్ ఫంక్షన్లోకి ఏ వేరియబుల్స్ వస్తాయి చూసుకోండి. అలాగే థర్మోడైనమిక్ ఫస్ట్ లా చూడండి, ఎంథాల్పీ అంటే చూడండి, అండ్ ఫస్ట్ లాకి ఎంథాల్పీకి మధ్య రిలేషన్ చూడండి. ఓకే, తర్వాత హీట్ కెపాసిటీ, సిపి అంటే ఏంటి, సివి అంటే ఏంటి, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెరైవ్ చేయడం, లేదా మామూలు డైరెక్ట్ గుర్తుంచుకోండి. అండ్ అలాగే వీటి నుంచి మనం పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కే, టీవీ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కే, ఈ రిలేషన్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అయితే మనకి గామా ఏంటంటే గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కార్నాట్ ఇంజిన్. సో కార్నాట్ ఇంజిన్లో ఎఫిషియన్సీ ఫైన్ చేయడం రావాలి, ఈటా వాల్యూ, ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1 ఫార్ములా అనేది మీకు రావాలి. నెక్స్ట్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ నుంచి మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేది, ఈ న్యూ వాల్యూ అనేది మనకి రియల్ గ్యాసెస్కి ఎలాగ ఉంటుంది, ఐడియల్ గ్యాసెస్కి ఎలాగ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోండి. నెక్స్ట్ సొల్యూషన్స్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ వచ్చేసరికి మొలారిటీ అంటే ఏంటి, మొలారిటీ ఎలా ఫైండ్ చేస్తాం, మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ టర్మ్స్. సో వీటి ఫార్ములాస్ తెలియాలి, యూనిట్స్ తెలియాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి రౌల్స్ లా ఏంటి, వేపర్ ప్రెషర్ ఏంటి, హెన్రీస్ లా తెలియాలి. తర్వాత కాలిగేటివ్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఆర్ఎల్విపి, రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, అండ్ అలాగే ఆస్మాటిక్ ప్రెషర్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఆస్మాటిక్ ప్రెషర్లోనే సబ్ టాపిక్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటని చూస్తాం. నెక్స్ట్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. సో మనకి ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ని వాంట్ ఆఫ్ సమ్ ఐ అనే ఫ్యాక్టర్తో ఇంకా ఇంక్లూడ్ చేసుకొని వాటి మాడిఫైయింగ్ ఆస్మాటిక్ ప్రెషర్, మాడిఫైయింగ్ రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఇవన్నీ చూస్తాం. నెక్స్ట్ సాలిడ్ స్టేట్, ఇది ఈజియెస్ట్ టాపిక్, అన్నీ గుర్తుంచుకోవాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు ఎస్సిసి అంటే ఏంటి, సింపుల్ క్యూబిక్ లాటిస్ అంటే ఏంటి, బీసీసీ ఏంటి, ఎఫ్సిసి ఏంటి, ఇందులో ఎన్ని లాటిస్ పాయింట్ ఉంటాయి, ఎస్సిసిలో ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉంటాయి, బీసీసీలో ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉంటాయి, అలాగే వీటి జెడ్ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పర్ యూనిట్ సెల్, ఒక యూనిట్ సెల్లో ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉంటాయి, ఆ జెడ్ వాల్యూ కూడా మీకు ఎస్సిసికి, బీసీసీకి, ఎఫ్సిసికి మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ ఏ యూనిట్ సెల్ యొక్క డెన్సిటీని క్యాలిక్యులేట్ చేయడం కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ డైమెన్షన్స్. సో రిలేషన్స్ తెలియాలి మీకు, అంటే ఏకి ఆర్కి, సో లెంత్ ఆఫ్ ది యూనిట్ సెల్కి రేడియస్కి మధ్య ఎస్సిసిలో ఏ రిలేషన్ ఉంది, బీసీసీ, ఎఫ్సిసి రిలేషన్స్ అనేవి నేర్చుకోండి. లాస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎస్సిసిలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, బీసీసీ, ఎఫ్సిసి. సో ఇవి మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే నేర్చుకోండి, లేదా డైరెక్ట్గా గుర్తుంచుకోవాలనుకుంటే ఎస్సిసి వచ్చేసరికి మనకి ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేది 52% ఉంది, బీసీసీ 68%, ఎఫ్సిసి ఏమో 74%. ఓకే, నెక్స్ట్ ఫేజ్ రూల్ వచ్చేసరికి, సో ఈ ఫేజ్ రూల్ కాన్సెప్ట్ ఫార్ములా అనేది తెలియాలి మీకు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. ఇక్కడ ఎఫ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, సి అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, పి అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్. సో ఫేజ్ రూల్ అనేది నేర్చుకోండి. అండ్ వన్ కాంపోనెంట్ ఫేజ్ డయాగ్రామ్, దీనిలో వచ్చేసి వాటర్ సిస్టమ్ డయాగ్రామ్, ఫేజ్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఆ వాటర్ సిస్టంలో కర్వ్స్ దగ్గర మనకి ఎంత ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుంది, అలాగే మెయిన్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ట్రిపుల్ పాయింట్ దగ్గర ఎఫ్ వాల్యూ ఎంత, అక్కడ ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఎన్ని ఫేజెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 2 కాంపోనెంట్ సిస్టమ్ వచ్చేసరికి మనకి సిల్వర్ లెడ్ సిస్టమ్. సో సిల్వర్ లెడ్ సిస్టమ్ ఒక ఫేజ్ డయాగ్రామ్ చూడండి. సో యుటెక్టిక్ పాయింట్ అని ఉంటే యుటెక్టిక్ పాయింట్ దగ్గర సిల్వర్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, లెడ్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది. సో ఇవి చూడండి. అండ్ ఈ 2 కాంపోనెంట్ సిస్టమ్కి వచ్చేసరికి మనం యూజ్ చేసే ఫేజ్ రూల్ ఏంటంటే రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ యూజ్ చేస్తాం. ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1 యూజ్ చేస్తాం. ఓకే, సో ఫేజ్ రూల్ సంబంధించి చూడండి.
అండ్ అలాగే ఆర్గానిక్లో స్టీరియోకెమిస్ట్రీ నుంచి ఆర్ఎస్ నామిన్క్లేచర్, డిఎల్ నామిన్క్లేచర్. సో డెక్స్ట్రోరోటేరియా, లీవోరోటేరియా, ఆర్ఎస్ నామిన్క్లేచర్స్ ఎలా మనం రాస్తాం. అలాగే స్టీరియోకెమిస్ట్రీలో మీకు ఇంకా టైం ఉందనుకుంటే స్టీరియోకెమిస్ట్రీలో ఐసోమెరిజం కూడా మీరు చూడండి. జామెట్రికల్ ఐసోమెరిజం, ఈజెడ్ నామిన్క్లేచర్, ఓకే, ఆప్టికల్ ఐసోమెరిజం, ఇవన్నీ కూడా చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ 3 years పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ముందు. సో అందులో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, మనకి పేపర్ అనేది 100 మార్క్స్ అండ్ 100 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అయితే ఈ 100 క్వశ్చన్స్ని మనకి ఏ విధంగా అడుగుతారంటే ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, జనరల్. సో ఇనార్గానిక్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్, ఆర్గానిక్ 30 క్వశ్చన్స్, ఫిజికల్ 30 క్వశ్చన్స్, జనరల్ పేపర్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. లేదు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ జనరల్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ అడిగి మిగిలిన 5 క్వశ్చన్స్ కూడా ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ ఈక్వల్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఎలా అనుకున్నా మీకు కన్ఫామ్గా ఇనార్గానిక్ 30 క్వశ్చన్స్ వస్తే ఆర్గానిక్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు, ఫిజికల్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ అడుగుతారు. అయితే మీరు మొత్తం చదవలేము సో అనుకుంటే ఏదైనా 2 బ్రాంచెస్ అంటే ఇనార్గానిక్ ఫుల్గా చదవండి, ఆర్గానిక్ ఫుల్గా చదవండి, మీకు ఏది ఈజీగా ఉంటాయి. కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీగా ఉండొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఆ రెండు మొత్తం చదవండి ఇంపార్టెంట్ టాపిక్స్తో, మిగిలిన కూడా అలా చూడండి. ఆర్గానిక్ వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి, ఏవైతే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందో అవి చూడండి. ఓకే, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇనార్గానిక్లో మీరు కంప్లీట్గా చదివినప్పుడు వాళ్ళు ఇచ్చే 30 క్వశ్చన్స్లో మినిమం 20 క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయగలరు. అండ్ అలాగే ఫిజికల్లో కూడా 20 to 22 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెండ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు 40 క్వశ్చన్స్ అనేవి మీరు అటెండ్ చేశారు. సో ఆర్గానిక్ 30 క్వశ్చన్స్లో ఎలా కాదనుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తే ఒక 15 క్వశ్చన్స్ అటెండ్ చేయొచ్చు. జనరల్ నుంచి 5 క్వశ్చన్స్లో ఒక 2-3 క్వశ్చన్స్ కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి వస్తే ఆ క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయొచ్చు, ఒక 2 క్వశ్చన్స్ అనుకోండి. టోటల్ 57 క్వశ్చన్స్, నియర్లీ 60 క్వశ్చన్స్ మీరు ఓన్లీ ఇనార్గానిక్, ఏదైనా ఇనార్గానిక్, ఫిజికల్, ఆర్గానిక్లో ఏదో 2 బాగా చదివి ఒకటి నార్మల్గా చదివినా, ఇంపార్టెంట్ చదివినా 60 క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయొచ్చు. ఓకే, సో రిమైనింగ్ 40 క్వశ్చన్స్ కూడా ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 4 ఆప్షన్స్లోని ఈజీగా 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ కన్ఫామ్గా అడిగిన క్వశ్చన్కి సంబంధం ఉండదు. సో ఆ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఇంకా మీకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఏ అవుతుంది బి ఏదో 2 ఆప్షన్లో ఉంటాయి. సో అందులో నియరెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నవి అలా అటెంప్ట్ చేసుకుంటారండి. వచ్చినప్పుడు ఆ రిమైనింగ్ 40 క్వశ్చన్స్లో ఒక 15-20 క్వశ్చన్స్, ఒక 15 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగిన 75 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయొచ్చు, మంచి 100 బిలో ర్యాంక్ ఉంటుంది. ఓకే, ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మొత్తం 100 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇవి మనకి ఇనార్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్ సంబంధించి టాప్ 95 టాపిక్స్, కాన్సెప్ట్స్. సో ఇవి చూడండి, ఇంకా టైం ఉంది చూడగలను అనుకుంటే మిగిలిన టాపిక్స్ కూడా చూడండి. లేదు ఈ 30 డేస్లో ఇవి చూడడమే ఎక్కువ అనుకుంటే 95 టాపిక్స్ కూడా క్లారిటీగా నేర్చుకోండి. వీటి నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయగలిగేలా ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 95 టాపిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అండ్ వీటికి నోట్స్ కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో. నోట్స్ వచ్చేసి మనకి హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ఉంటుంది. సో ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ కాస్ట్ వచ్చేసరికి మనకి ₹70 ఉండేది, ఇప్పుడు ₹50 అనేది చేస్తున్నాను. సో ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది మొత్తం ఈ కాన్సెప్ట్ కాక టోటల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది. టోటల్ ఆర్గానిక్, కెమిస్ట్రీ అండ్ జనరల్ టాపిక్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మీకు ఈ నోట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అనేది ఇచ్చాను, ఐడికి మెసేజ్ చేయండి.
సో మెసేజ్ చేస్తే ఆ నోట్స్ అనేది మీరు బై చేయొచ్చు. అలాగే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 95 టాపిక్స్ ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్ టెన్షన్ పడకండి, ఎంత చదివితే అంతే యాక్యురేట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. పీజీ సెట్ కెమిస్ట్రీ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ రాసే వాళ్ళు అందరికి కూడా ఆల్ ది బెస్ట్. బాగా అటెంప్ట్ చేయండి, మంచి ర్యాంక్ని స్కోర్ చేయండి. సో ఇప్పటివరకు వీడియోని చూసినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.